చూడు చిన్న లేకుండా త్వరగా త్వరగా పదండ్రా త్వరగా పదండ్రా పోరా పోరా చిన్న త్వరగా పదండ్రా త్వరగా పదండ్రా త్వరగా రా నన్ను త్వరగా తీసుకెళ్ళండ్రా పదరా చిన్న 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 అయ్యో మేమందరం కలిసి నేను చంపేశామయ్యా మన చిన్న చనిపోయారా చిన్న 4 రోజులు లీవ్ ఇస్తారంట చిన్న నీ పిల్లలు చూడడానికి వెళ్ళాలి కదా నువ్వే కదా చిన్న డబ్బు ఇవ్వకూడదని చెప్పు అప్పుడే డబ్బు ఇచ్చి ఉండాల్సింది ఇప్పుడు మేమే నేను చంపేశావు కదా చిన్న ఒక్కడిని వదలద్దు అందరి కాళ్ళు చేతులు విర్రగొట్టండి బ్లాక్ స్క్వాడ్ ఇచ్చి ట్రైనింగ్ ఇద్దాం పోలీస్ అంటే వీళ్ళకి ఏంటని తెలియాలి సార్ కుర్రాళ్ళు ఏదో తొందరపడ్డారు వాళ్ళతోనే ఉన్నతను సార్ చనిపోవడం వల్ల రెచ్చిపోయారు నేను మాట్లాడి బయటికి రమ్మంటాను సార్ ఫోర్స్ని పంపకండి సార్ మధు సార్ లా క్లాస్ నడపడం మాత్రమే మీ పని దాన్ని సవ్యంగా చేయండి టీఆర్ఎస్ ఎలా నడపాలో డిసిప్లిన్ గా ఎలా ఉండాలో మాకు తెలుసు అందులో మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు అయ్యా మీరు ఫోర్స్ని దించండి చెప్తుంటే మీకు కదంట్రా
ఈడీలో ఒక అతను చనిపోయాడు. వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అందుకనే పోలీసులను రప్పించాం. 18 మందికి గాయాలు. హాస్పిటల్లో చేర్పించాం. మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. సిట్ ఈజీ. పోలీస్ జాబ్లో జాయిన్ అయినప్పుడు మీరు చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా మీకు? పోలీస్ ట్రైనింగ్లో నువ్వు సచ్చినా కూడా నీ చావుకి మేమెవరు కారణం కాదని నువ్వు చేసిన మొదటి సంతకం. అదే నీ ఫిట్నెస్, అదే నీ మొదటి అర్హత. ఒక సావు చూసి నువ్వు భయపడ్డా, ఏదైనా ఒక సిచ్యువేషన్లో నువ్వు ఆవేశపడ్డా, యూఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. మీరు ఈ పోలీస్ ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళు. రంగంలో చావటానికి ఎందుకురా భయం? రంగమేరా మనకు అమ్మ. నన్ను వదిలేస్తే నేను ఇప్పుడే ఈ గ్రౌండ్లో చావడానికి రెడీ. ఒక్కో పోలీస్ వాడి చివరి కోరిక అదే అయి ఉండాలి. కానీ మీరేంటంటే ఇక్కడ కలవరం చేస్తున్నారు. సార్, శిక్షణ కోసమో చావు కోసమో మేము భయపడట్లేదు. ఈ గ్రౌండ్లో చనిపోయిన వ్యక్తి ఆవేశపడి చనిపోలేదు. లంచం ఇవ్వలేనని చెప్పి పరిగెడుతూ నా కళ్ల ముందే చనిపోయాడు. ప్రాణం ఇచ్చి ఈ శిక్షణను పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లంచం తీసుకోకుండా ఈ పిఆర్ఎస్ని నడపడానికి మీ కార్యవర్గాన్ని మీరు సిద్ధం చేయండి. అయితే ఇన్నాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరగలేదు, డబ్బులు వసూలు చేయడమే జరుగుతుంది కదూ? పోయి ట్రైనింగ్ కుర్రాల దగ్గర డబ్బులు వసూలు చేసేది? మరి వాళ్ళు ఎలా మీకు రెస్పెక్ట్ ఇస్తారు? ఛే, ఇవన్నీ ఏంటో మీరు అడగరా? అదేంటన్నది విచారణ చేస్తానయ్యా. చెంచారులే. ఈ ఇష్యూ సంబంధంగా ఆ ఇన్స్పెక్టర్కి ఒక మెమో ఇచ్చి రిప్లై తీసుకోండి. రిప్లై మాత్రం సరిగ్గా రాలేదో ఐల్ టేక్ సివియర్ యాక్షన్ అగేన్స్ట్ యూ. ఇక ఏ స్క్వాడ్లోనూ కలిసి ఉన్నవారు కలిసి ఉండొద్దు. అందరినీ చేంజ్ చేసేయండి. ఎస్పెషలీ ఆ ఏడీస్ని ముందు చేంజ్ చేయండి. ఎవరెవరు చెప్పిన మాట వినరో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వండి. ఎవరైనా ఆఫీసర్స్ ఇకపై డబ్బులు తీసుకున్నారని నాకు తెలిసొచ్చిందో ఎవరిని సస్పెండ్ చేయకుండా వదలను, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. అండర్స్టూడ్? సరేనా? స్టాండర్స్ బ్యాక్ స్క్వాడ్ కోసం 85 బ్యాచ్ నుంచి లిస్ట్ రెడీ చేయమని చేశారా? అవునయ్యా. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరితో ఒక స్క్వాడ్ రెడీ చేయండి. దానికి చలమయ్యను ఏడీగా పెట్టి ఆనంద్ ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఉండేలా చూసుకో. అలాగే చేస్తానయ్యా. నా కాకి చొక్క పోయినా సరే వాడు కాకి చొక్కతో ఎలా బయటకెళ్తాడో చూస్తాను. అటెన్షన్! రాయ్, ఇక్కడి నుంచి మీ స్క్వాడ్ మార్చేశాం. ఎవరెవరు ఏ స్క్వాడ్ లో ఉన్నారో ఇప్పుడు నేను పేర్లు చదువుతాను. పేరు చదివిన వాళ్ళు వెనక్కి వెళ్లి నిలబడండి. ఆనంద్ సన్ ఆఫ్ రాజేంద్ర, నువ్వు 10వ స్క్వాడ్. ఖాదర్ బాషా సన్ ఆఫ్ సలీం, నువ్వు 10వ స్క్వాడ్. మురళి సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, నువ్వు 10వ స్క్వాడ్. స్క్వాడ్ అటెన్షన్! మీ అందరికి స్క్వాడ్లు మార్చడమైంది. రేపటి నుంచి కొత్త ఏడీఏ వస్తారు. జాగ్రత్తగా నడుచుకోండి. ఫాల్ అవుట్! Squad hug. Squad left turn. Close rest. చలమయ్య, త్వరలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫిట్టింగ్ పని చేయడానికి మనుషులెవరూ లేరు. నువ్వు ఒక పని చేయి, ఇక్కడ స్క్వాడ్ ని తీసుకువెళ్ళి ఆ పని చేయించు. సరేనయ్యా. చెత్త ఏరడానికి, టాయిలెట్లు క్లీన్ చేయడానికి, ఇంకా పిఆర్ఎస్ ని ఓడవడానికి ఈ పనులన్నీ చేయించు. సరేనయ్యా. మర్చిపోయాను, ఈ బ్యారక్స్ కి చెట్లన్నిటికీ సున్నం కొట్టించండి. సరేనయ్యా. ఎందుకంటే వీటికి మీరే కరెక్ట్. మనిద్దరం డిపార్ట్మెంట్ లో ఒకేసారి జాయిన్ అయ్యాం. నేను ఇన్స్పెక్టర్ గా నీ కళ్ల ముందున్నాను, మరి నువ్వు ఇంకా హెడ్ గా అలాగే ఉన్నావు. ఈ సమస్యలకు నువ్వు ఓ కారణం అని నాకు తెలుసు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు.
ఆర్మ్స్ స్క్వాడ్రన్ అడ్వాన్స్ బై ద రైట్ క్విక్ మార్చ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బోర్డర్ రిటైర్ అబౌట్ అటెన్షన్ చేయడంలో వీక్నెస్ ఉండకూడదు. స్టాంపింగ్ చాలా ముఖ్యం. స్ట్రాంగ్ గా ఉండాలి. అదే మిమ్మల్ని మంచి స్క్వాడ్ గా తీర్చిదిద్దుతుంది. అర్థమైందా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఒరేయ్ ఎంతసేపు అలా వేస్తూ ఉంటావురా? త్వరగా పూర్తి చేసుకునిరా, చాలా పనులున్నాయి.